సూరి అసలు లాస్ట్ టైం మీరు ఓటు ఎవరికి వేశారు? మేము జగన్కే వేసాం. ఓకే, ఈసారి ఎవరికి వేస్తారు? మళ్ళీ జగన్కే అన్యా. ఓకే, ఎందుకంటే మళ్ళీ మరి మీకు ఇచ్చిన హామీలు అవన్నీ చేశారనిపించిందా? అన్నీ చేశారండి. అన్ని చేశారు. మరి మిగతా టీడీపీ జనసేన ఇవన్నీ కలిసి ముందులో అయితే మాకు ఏటి రాలేదండి, ఇప్పుడైతే బాగానే ఉందండి. ఓకే, ఆటోకో 10,000 వస్తున్నాయి. నాకు మా ఇంట్లో మా అన్నయ్యలకు జాబ్ వచ్చింది, నాకు వచ్చింది. మా అన్నయ్యల పిల్లలకి స్కూల్ చెయ్యత వచ్చింది, మా అమ్మకు 18,000 వచ్చింది. అన్నీ బాగానే ఉన్నాయి. సచివాలయంలో అన్ని పనులు బయట అవుతున్నాయి. అప్పుడైతే పార్టీ ఆఫీసుల కాడ కూర్చుంటే వాళ్ళం, ఇప్పుడు అలా కాదు, ఇంట్లోకి వచ్చేస్తున్నాయి అన్నీ. దానివల్ల అన్నీ బాగానే ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతానికి. మరి ఇక్కడ వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్ ఎవరైనా వచ్చి మాట్లాడారా మీతో? మాట్లాడు హాస్పిటల్ కనీసం డైలీ వస్తారు. అవునా, అవైలబుల్ ఉంటారా మీకు? ఇప్పుడు ఉంటారు, ఇక్కడ ఉంటారు. అదే అయితే ఒకసారి ఇప్పుడు ఈ ఏరియా ఉంది కదా, ఈ ఏరియాలో ఏంటి ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, అసలు ఏం క్లియర్ చేయాలి, ఏ గవర్నమెంట్ వస్తే ఏం క్లియర్ చేస్తారు? ఎవరు వచ్చినా ఇంక ఇంతే భయ్య, ఏరియా మారదు. ఏరియా అయితే కొంచెం దోమలు అయ్యి ఉంటాయి భయ్య, డస్ట్. ఇప్పుడైతే ఎంత చేసినా చిన్న జాగా కదా, దాన్ని బట్టి ఇంకా దోమలు తప్ప ఇంకేముండవు ఎక్కువగా. డస్ట్ కొంచెం పొల్యూషన్ ఇప్పుడు తగ్గిందిలేండి, అప్పటి మీద బాగా తగ్గింది పొల్యూషన్. ఈ ఛానల్ ఏ ఛానల్ అన్న? అందరికి న్యాయంగా చెప్తారు కదా, అంటే సర్వే చేసి పలాంది వస్తారు. నేను చెప్పనా, నా పేరు తెక్కాడు నాయుడు, నేను ఫిషింగ్ హార్బర్లో ఆటో వేసుకుంటాను, చిలకపేటలో ఉంటాను. ఫిషింగ్ న్యాయం ఎక్కడ జరిగింది చెప్పిన? జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు టీడీపీ కానీ కాంగ్రెస్ కానీ ఏది వచ్చినా మాకు రూపాయి రాలే. ఓటు వేయించుకోవడం ఆ ప్రచారంకి వెళ్తే 200 ఇవ్వడం తప్ప ఏది లేదు. మాకు ఇప్పుడు న్యాయం జరిగింది ఏదో చెప్పిన, మా ఆవిడికి 45 సంవత్సరానికి 18,000 ఇస్తున్నాడు. మా ఇద్దరు మున్సిపాలిటీలో చేస్తున్నా కొడుకులు ఇద్దరు బళ్ళు ఇచ్చాడు. తర్వాత రేషన్ బండి ఒకటి ఇచ్చారు. ఇకపోతే ఇంకేనా స్కూల్ పిల్లలకి, మా మనవడికి ఇప్పుడు కూడా కాలేజెస్ కానీ ఏదైనా చేస్తున్నాడు. అంటే ఇలాగని నేను జగన్ అంటే ఫేర్ కాదు, నేను పక్క కాంగ్రెస్. నేను సోనియా గాంధీ ఇందిరాగాంధీ కానీ ఉన్నాను. కాంగ్రెస్ ఉండదు తెలుసు, కానీ ఏం చేద్దాం, మాకు అన్నం పెట్టిన నువ్వైనా అన్నం పెట్టిన పేరుగా చెప్పుకుంటావు. నాకు అన్నం పెడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి, కంపల్సరీ నేను ఓడేస్తాను. చాలా అంటే డెవలప్మెంట్ అక్కర్లేదా మరి? ఇవన్నీ మారాలి, ఇక్కడ స్కూళ్ళు, ఇక్కడ ఏమైనా కంపెనీలు వస్తే ఇంకా బాగుంటాయి కదా అని అనేవాళ్ళు ఉంటారు కదా, అంటే జనాలు అంటున్నారు కూడా. ఇది చాలా అంటారా? ఇది చాలా అంటే ఆకలి కోసం చూస్తాను తప్ప ఇవన్నీ చూడలేదు నేను. నాకు ఆకలికి అన్నం పెడుతున్నాడు చాలు. ఇన్నాళ్ళ టీడీపీ ఐఎంలోనే 4 కంటే ఎక్కువ ఇచ్చారు. నేను ఆటో డ్రైవర్ కనుక ఆటో డ్రైవర్ కనుక చెప్తున్నాను, 4 కంటే ఎక్కువ ఎక్కితే కేసు 1000 రూపాయలు. ఇప్పుడు 10 మంది వెళ్ళా ఏది ఉండదు. లేవు, కాకి షర్ట్ వేసుకుంటేనే కేసు. కాకి షర్ట్ కూడా వేసుకోవసరం లేదు ఇప్పుడు. ప్యాంట్ షీటింగ్ ఎక్కించుకుంటే కేసు, అది కూడా అవసరం లేదు ఇప్పుడు. ముందు గవర్నమెంట్ టీడీపీ గవర్నమెంట్లో ఇప్పుడు ఆటో డ్రైవర్లకు చాలా మంది జరిగింది. ఇక ఆ బండి అదేనండి, ఆ బండి ఇలాగా. ఇప్పుడు కొంతమంది అనే మాటలు చెప్తున్నా, ఇప్పుడు కర్ణాటకకి ఇక్కడ చూస్తే 10 రూపాయలు 20 రూపాయలు ఎక్కువ ఉంది పెట్రోల్ రేటు. మరి మీరు రోజులో ఒక 4-5 లీటర్లు కొట్టిస్తారు కదా, నెల అయ్యేసరికి 1,500 అవుద్ది, మరి సంవత్సరం అయ్యేసరికి 18,000 అవుద్ది. దానిలో తీసి మళ్ళీ మీకే 10,000 15,000 చేతులు ఇస్తున్నారు కదా అంటున్నారు. పెట్రోల్కి డీజిల్కి మనకేటి సంబంధం? నరేంద్ర మోడీ కదా అది. కరెంటుకి ఇప్పుడు కరెంటు బిల్ అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్టించుకోవాలి. పెట్రోల్ డీజిల్ ఎవరిది అది అసలు ఉంది కదా, ఇది ప్రభుత్వం కాదు కదా. బాగా ఆలోచించండి, చదువుకున్న మంచి పిల్లల్లా కనిపిస్తున్నావు. జగన్మోహన్ రెడ్డి ఏం తప్పు చేస్తాడో అలాగే నేను జగన్మోహన్ కదా ఏం తప్పు అయ్యాడు కదా, ప్రతిపక్షం ఏంటంటే నీకంటే తీస్తాను. ఏ ప్రభుత్వం నెలవస్తుంది? ఇగో 1000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నాను, దాని మీద 500 ఎక్స్ట్రా ఇస్తా, అలా చెప్పాలి. కానీ అది చెప్పకుండానా ఆడని చూడ బాగా మాట్లాడు కదా. గురుగారు నాది ఫిషింగ్ హార్బర్ ఆటో స్టాండ్ ప్రెసిడెంట్ సార్. నేను మీకు నిజం చెప్తున్నాను, ఆటో డ్రైవర్లు అయితే ఈ ప్రభుత్వం వల్ల చాలా హ్యాపీగా ఉన్నారు. అదే నేనేంటంటే డెవలప్ అయితే అవ్వలే, ఎవరు ఏం జరిగిందో తెలుసుకోవాలి కదా, ఎవరి ఆనందాలు ఏం బాగున్నాయని తెలుసుకోవాలి కదా, అందుకన్నమాట అడిగింది. డెవలప్ అయితే అవ్వలేదండి, ఆ విషయం నేను ఒప్పేసుకుంటున్నాను. కానీ సామాన్యుడు 7వ తరగతి చదువుకున్న ఉద్యోగం ఏంటండి? వాలంటీర్లు ఎంత వాళ్ళు కూడా ఏం చేయాలి? ఆ ప్రభుత్వం మీ మీద ఎక్కువ జీతం ఇస్తాను అని చెప్పాలి, కానీ తీసేవచ్చా? అలాగా ఏం చెప్పాలి? అలా 5,000 ఇస్తున్నారు కదమ్మా, నేను వస్తే 10,000 ఇస్తాను నుంచి వాళ్ళు ఇలాగ లేపుకోవాలి. ఆ లేపుకోవడం మానేసి వాళ్ళు తీసేస్తే వాళ్ళకి ఓటేస్తారు. వాళ్ళు అలాగే ఓటేస్తారు. వాళ్ళ ఫ్యామిలీ ఉంటుందా? ఉద్యోగం పోయిందా? వాళ్ళ ఫ్యామిలీ ఓటేస్తుందా? అది తెలుసుకోవాలి. ఏ ప్రభుత్వం అయినా సరే, బాబు నీకంటే ఎక్కువ ఇస్తాను అని చెప్పాలి. కానీ అంతేగాని నేను తీసేస్తాను పక్కన పెట్టేస్తాను, ఓట్లు ఎలా పడిపోతాయి? అది తెలుసుకోవాలి. ఈడు ఆటో డ్రైవరే ఇన్నాళ్ళు అయితే 1000-2000 కేసులు రాసుకుంటేవాడు.
అది ఇప్పుడు ఏ ప్రభుత్వం అయినా కాంగ్రెస్ అవ్వచ్చు, వైసీపీ అవ్వచ్చు, టీడీపీ అవ్వచ్చు, బీఆర్ఎస్ అవ్వచ్చు, ఎవరైనా సరే ఆడి మీద నేను ఎక్కువ చేతను కొనుక్కోవాలి.